హలో నేను మిస్ఎస్రావు. సాఫ్ట్వేర్ అనగానే ఆ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఊచకోత పోస్తుందని చెప్పి ప్రతిరోజు వచ్చేటువంటి న్యూసే. కొన్ని వేల మంది ఉద్యోగులని తొలగిస్తూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ తొలగించింది, గూగుల్ తొలగించింది, టీసీఎస్ తొలగించింది, టెక్ మహేంద్ర తొలగించింది, ఇన్ఫోసిస్ తొలగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి దేశీయ విదేశీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగులని సాగనంపుతూ ఉంది. ఇంతవరకు మీరు చాలు, మీ ఎబిలిటీ చాలు, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు గూగుల్ అయితే స్వచ్ఛంద పదవి విరమణ చేసి వెళ్ళిపోవడానికి సెప్టెంబర్ నెల, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలని డెడ్లైన్గా పెట్టింది. మీకై మీరు వెళ్ళిపోండి అని. ఒకవేళ వెళ్ళకపోతే గెంటేసేటువంటి ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంటే అన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దీని కారణంగా ఉత్పాదక శక్తి పెరుగుతుంది. తక్కువ మ్యాన్ పవర్ తోటి ఎక్కువ ఉత్పాదక శక్తి పెరుగుతుంది, ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. దీంతో మ్యాన్ పవర్ని తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నాయి. అందుకే కొన్ని వేల మంది నిరుద్యోగులు అయిపోతున్నారు. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అసలు చేయడానికి పని కూడా ఉండదని చెప్పి ఆయన అనుకుంటే, మరోవైపు మైక్రోసాఫ్ట్ బిజినెస్ హెడ్ ఏం చెప్తున్నారంటే, సల్మాన్ ఖాన్ అనుకుంటే ఆయన పేరు, ఆయన ఏం చెప్తున్నారంటే వితిన్ 1 ఇయర్లో వైట్ కాలర్ జాబ్స్ మొత్తం పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వింటూ ఉంటే కనుక సాఫ్ట్వేర్ రంగం పతనం తప్పదు అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి అనేటువంటిది ఒక ఆశాజనకమైనటువంటి న్యూస్ కూడా సమాంతరంగా వినిపిస్తుంది. దీన్ని నమ్మాలా అంటే మనం నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు అంటే జీసీసీలు అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో ఈ ఒక్క ఏడాది దాదాపు 1,10,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇదే నిజమైతే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊచకోత కోస్తున్నప్పటికీ జీసీసీల రూపంలో ఉద్యోగాల కల్పన అనేది పెరుగుతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఈ జీసీసీలే రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్ని బతికిస్తాయి, లేదంటే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏఐ రాకపోతే, మీరు ఏఐకి సంబంధించిన అప్డేట్ కాకపోతే, మీరు ఏఐ టూల్స్ను వాడటం నేర్చుకోకపోతే, మీరు మా కంపెనీలో వద్దు అని చెప్పేసి ఆల్రెడీ అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ 90% కంపెనీలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి మెయిల్స్ రూపంలో అనేది తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ రంగం నిలబడుతుందా? జీసీసీలు కాపాడగలవా సాఫ్ట్వేర్ రంగం కుప్పగూలినప్పటికీ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.